ఆదిత్య బిర్లా గ్రూప్ పద్మభూషణ్ కుమార్ మంగళం బిర్లా జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ రోడ్డులోని పీసీ రాయల్ కార్యాలయం వద్ద పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ను కట్ చేసి సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి సేవా కార్యక్రమాలు చేసేలా స్వామివారు ఆశీస్సులు ఉండాలని పీసీ రాయల్ కోరారు. ఎంతో మంది 2 లక్షల పైన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీలు ఎంతో మంది లెక్కలేనంత మంది కూడా శుభదినం. ఈరోజు కుమారమంగళం గారి బర్త్డే సెలబ్రేషన్స్ తిరుపతిలో చేసేటప్పుడు మాకెంతో ఒక ఆశగా అందరు పేద ప్రజలకు ఈ సందర్భంగా అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మా భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబరు, అలాగే సామంచి శ్రీనివాస్ గారు బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు రావడం, ఈవేళ ఈ జన్మదిన వేడుకల్లో వాళ్ళు కేక్ కట్ చేసి పంచుకొని పేదలకు అందరికి కూడా ఒక మంచి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా కుటుంబం నుంచి ఈరోజు కుమారమంగళం బిర్లా గారి జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా ఈరోజు తిరుపతి నడిబొడ్డులో పీసీ రాయల్ గారు పేదలకి అన్నప్రసాద వితరణ, ఉదయం బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నిత్యం ప్రజాసేవలో ఉంటున్నటువంటి పీసీ రాయల్ గారు ఇలాంటి ఇంకా సేవలు చేసే ఆర్థిక సహాయాన్ని, బలాన్ని, ధైర్యాన్ని కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి కలిగించాలని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా వారు కొనసాగిస్తూ ముందుకు పోయే దిశగా వారిని, వారి కుటుంబాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆదిత్య బిర్లా లాంటి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోరు. వారికి వస్తున్నటువంటి కోట్ల రూపాయల ఆదాయంలో చాలా వరకు సిఎస్ఆర్ కింద సామాజిక కార్యక్రమాలకి వారు ఖర్చు పెడుతున్నారు.